ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్షలు తొలగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. 2025-26 ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్షలు తొలగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. అయితే 2025-26 ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఎస్ ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుమలత ఫోన్ ద్వారా అందిస్తారు. సుమలత, చెప్పండి, ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఒక స్టీరియో టైప్ ని ఏపీ సర్కార్ బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని ఇప్పటికే తేల్చి చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే శివాని, కొన్ని ఇంటర్ బోర్డు అంతర్గతంగా కొన్ని మార్పులు అయితే చేసింది. మొన్నటి వరకు స్టేట్ బోర్డు ఉన్నది, ఇప్పుడు సిబిఎస్ సిలబస్ లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనం సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ హిందీ తీసుకున్నా అదనంగా ఇంకోటి ఫ్రెంచ్ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే ఆ స్కూల్ ని బట్టి ఆ యూనివర్సిటీని బట్టి అయితే కంపల్సరీగా అయితే తీసుకోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు 10th వరకు అయితే మనకి బోర్డు ఉంటుంది, కానీ ఇంటర్ కి ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి ఏంటంటే 35 మార్క్స్ తో పాస్ అవ్వాలి కంపల్సరీగా. అంటే ఇప్పుడు మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఎట్లా ఉంటుందో వాటి డివిజన్ ప్రకారము కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ లో కాలేజీ వాళ్ళే ఎగ్జామ్స్ పెడతారు. 35 మార్క్స్ అయితే కంపల్సరీగా పాస్ అవ్వాలి. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి వాళ్ళు ఇంటర్ బోర్డ్ ఆఫ్ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. కంపల్సరీగా అప్పుడు పాస్ అయితేనే వాళ్ళకి ఇంటర్ పాస్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు సరికొత్తగా ఏంటంటే పాస్ థియరీ మార్క్స్ వచ్చి 80 మార్క్స్ ఇచ్చారు. 20 మాత్రము ఇంటర్నల్ మార్క్స్, అంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ని బట్టి అయితే వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు 20 మార్క్స్ కూడా ప్రాక్టికల్స్ అయితే ఇవ్వలేదు, కానీ కొంత ప్రాక్టికల్స్ ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి కొంచెం వెనకబడే అవకాశం ఏమన్నా ఉంటుందా ఏంటన్న దాని మీద కూడా మళ్ళీ సంక్షిప్తంగా కూలంకుషంగా మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ప్రతినిధులతో కానీ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ తో కానీ వాళ్ళ హెడ్ వాళ్ళతో మాట్లాడి మేము ఏదన్నా చెప్తామని చెప్పేసి కృతికా శుక్లా మేడం, సెక్రటరీ ఇంటర్ బోర్డ్ ఆఫ్ కృతికా శుక్లా మేడం అయితే వివరించారు ప్రెస్ మీట్ లో. అలాగే సరికొత్తగా ఏంటంటే ప్రతి ఒక్కరికంటే ఇప్పుడు 10th వరకు వాళ్ళు చాలా కూలంకుషంగా చాలా శ్రద్ధగా చదువుతారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే కాలేజీ పర్సన్ వాళ్ళు పెడుతున్నారు కదా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే భయం కొంతమంది తల్లిదండ్రుల్లో ఉండొచ్చు అంటూ చెప్తుంది. అది కూడా మేము అంటే ఇప్పుడు కొంతమంది ఐఐటి, జేఈ, నీట్ అలా ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా ఏంటంటే అన్ని కూడా 1 మార్క్ క్వశ్చన్స్ లా ఉండేటట్టు వాళ్ళకి రేపటి రోజునాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి నాకు ఉంది శివాని. రైట్, థ్యాంక్ యూ సుమలత.